నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఏమైనా తప్పిదం చెప్తే నన్ను క్షమించండి. యాక్చువల్గా ఈ కోడికి ఎందుకు పెట్టామంటే ఈ ఇయర్లో దేవుడు మా పట్ల చేసిన మేలు మేము ఏమిచ్చి కూడా మేము ఆయన రుణం తీర్చుకోలేమండి. డాడీ విషయంలో కానీ, నా విషయంలో కానీ, అన్నయ్యల విషయంలో కానీ, ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. మా ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ డాడీ యాక్సిడెంట్ వల్ల అయితే లిటరలీ ఒక మైల్ స్టోన్ మా ఫ్యామిలీకి. ఆయన అంత యాక్సిడెంట్ నుంచి కూడా ఆయన అంత క్రిటికల్ కండిషన్ నుంచి ఏమీ అంటే బోన్స్ ఏమీ ఫ్రాక్చర్ అవ్వకుండా జస్ట్ మైల్డ్ ఇంజరీస్తో బయటపడడం అనేది ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఆయన బైక్ పరిస్థితి కానీ, ఆయన ఉన్న పరిస్థితి కానీ చూసి అసలు ఎవరు కూడా నమ్మలేదు. ఆయనకి ఏమీ ఇంటర్నల్గా కూడా ఏమీ ఇంజరీస్ అవ్వలేదంటే అంత ఇదిలో దేవుడు డాడీని అయితే కాపాడాడండి. ఆ రోజు నుంచి కూడా లాస్ట్ ఇయర్ లైక్ మా బాబాయ్ని కూడా మేము పోగొట్టుకున్నాము. అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయండి. ఈ రోజుకి కూడా మా తాతయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు. రెండు వైపుల గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా సిక్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు నా కోసం అయితే వచ్చి ఉన్నారండి. అండ్ నా విషయానికి వస్తే నాకు అసలు అబ్రాడ్ వెళ్ళాలనే ఇంటెన్షనే లేదు ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడే చదువుకుని, ఇక్కడే జాబ్ చేసుకుని, ఇక్కడే ఉందామన్న ఇంటెన్షన్తో ఉన్నాను. కానీ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వస్తుంటే లైక్ ఒంటరిదాన్ని అయిపోతున్నాను. ఈవెన్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నాకు చికెన్ పాక్స్ ఎఫెక్ట్ అయింది. లిటరలీ ఒక్కదాన్ని రూమ్లో అట్లా క్వారంటైన్ కింద చేసి నన్ను ఐసోలేట్ చేశారు. ఎవరు ఫుడ్ కూడా తీసుకోవడానికి ఎవరు లేరు అనమాట. బయట డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు డోర్ కొట్టి. సో నేను అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఏ రోజు అన్న వాళ్ళు కానీ, అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరు కూడా వదిలి లేను ఒక్కదాన్ని. సో నా కోర్స్ కోసమని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేశాను. ఇంకప్పుడు అన్నవాళ్ళు నువ్వు ఒంటరిగా ఉండొద్దు, ఏదేమైనా సరే ఒక 2 years అయినా స్టడీ పర్పస్ అయినా సరే నువ్వు మా దగ్గరకు వచ్చేయు, 2 years తర్వాత నీకు ఉండలేకపోతే నువ్వు రిటర్న్ వెళ్ళిపోదు, కానీ నువ్వు అయితే రావడానికి ట్రై చేయు అన్నప్పుడు 2 months బ్యాక్ నేను ఈ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశాను. బట్ ఏది కూడా నాకు అన్న విధంగా అంత స్మూత్గా వెళ్ళలేదు. ఈవెన్ అన్నయ్యల విషయంలో వెళ్ళినంత స్మూత్గా కూడా నాకు వెళ్ళలేదు. ఏ ఒక్కటి కూడా నాకు ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలే అనమాట. అప్లై చేసుకున్న తర్వాత చాలా డేస్కి ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మారిపోయింది. లిటరలీ ఇంటర్వ్యూస్ అనమాట. అంటే మాన్యువల్ ఇంటర్వ్యూస్, ఒక పర్సన్ వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేసేది కాకుండా కంప్యూటర్ ఇంటర్వ్యూ చేస్తుంది. అది జస్ట్ వాయిస్ రికగ్నిషన్ మీద వీడియో రికార్డ్ అయ్యే ఇంటర్వ్యూ. అసలు సిగ్నల్ ప్రాబ్లం వచ్చి నాకు నెట్వర్క్ ఇష్యూ ఉండి 3 times నేను అటెంప్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా లాస్ట్ టైం అయితే నాకు ఓకే అయ్యింది. ఓకే అయిన తర్వాత కూడా నేను కన్ఫర్మ్గా ఎవరికి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఏది కూడా అంత స్మూత్గా వెళ్ళలేదు. ఏమో లాస్ట్కి అవ్వకపోతే అందరికీ చెప్పుకుని ఎందుకు అని చెప్పి అయ్యాక అందరికీ చెప్దామని నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి చెప్పకుండా నేను జరగడం జరిగిందండి ఇది. అయితే ఫైనల్గా లాస్ట్ 2 weeks బ్యాక్ నాకు అన్ని ప్రాసెస్ కూడా ఫటాఫట్ అంటే డే బై డే ఒక రోజు తర్వాత ఒక రోజు అట్లా అయిపోయినాయి అనమాట. ఇంటర్వ్యూ ఇట్లా క్యాషియల్ వచ్చింది అనగానే నెక్స్ట్ డే నేను మెడికల్కి వెళ్ళాను. మెడికల్కి వెళ్ళిన వెంటనే ఈవినింగ్కే రిపోర్ట్స్ రావడం, అన్నీ క్లియర్ ఉండడం. విత్ ఇన్ ఒక 1 weekలో నాకు వీసా కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే వీసా వచ్చిందో నేను అప్పుడే అందరి దగ్గర నేను చెప్పుకోవడం జరిగిందండి ఇది. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఏ ప్రాసెస్ జరిగినా సరే, ఏ పని చేసినా సరే ఫస్ట్ ప్రేయర్ అయితే కంపల్సరీగా. అది అన్నయ్యల సైడ్ నుంచి కానీ, నా సైడ్ నుంచి కానీ, మమ్మీ కానీ, ఈవెన్ నేను అంకుల్ వాళ్ళకి కూడా కాల్ చేసి ఏది ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా లేదా మెడికల్కి వెళ్ళినా దేనికైనా నేను ప్రేయర్ చేయించుకున్నాను. అండ్ అదేవిధంగా నాకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. సడన్గా మనీ అరేంజ్ అవ్వకపోవడం, అదే టైంలో పెద్దన్నయ్యకి కూడా వీసా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో సైమల్టేనియస్గా వాడికి నాకు కూడా ఇద్దరికి మనీ అరేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్.
ఇంకా నా విషయంలో గివ్ అప్ ఇచ్చి అన్నయ్య ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి వాడికి వీసా అనేది ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి అన్నయ్యకే మేము పంపిద్దామని డిసైడ్ అయిన టైంలో అనుకోని రీతిగా దేవుడు వాడి విషయంలో చేసిన బ్లెస్సింగ్ ద్వారా మా ఇద్దరికి కూడా అది చాలా ఫార్వర్డ్ స్టెప్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ఫుల్ అయిందండి. సడన్గా వాడికి లోన్ శాంక్షన్ అయ్యింది, దానివల్ల ఒక వీసా ప్రొవైడ్ అయ్యింది. ఒక అతను రావడం వల్ల ముందుకి ఆయన వీసా ప్రొవైడ్ చేయడం వల్ల వాడికి మనీ అంటే మేము అరేంజ్ చేసిన మనీ కాకుండా వాడంతా వాటి మనీ అరేంజ్ చేసుకుని వీసా ప్రొవైడ్ అవ్వడానికి హెల్ప్ అయింది. అదేవిధంగా ఆ మనీ నాకు యూజ్ అయ్యి నేను నా పేమెంట్ చేసుకోవడానికి అనేది నాకు ఇద్దరికి ఒకేసారి అట్లా ఒక్క సిచ్యువేషన్ వల్ల ఇద్దరం బ్లెస్ అయ్యాము. ఇంకా ఆ రోజు నుంచి నాకు ప్రాసెస్ అనేది ముందుకెళ్ళిందండి. అలాగే ఇప్పుడు కూడా అన్నయ్యల విషయంలో ఇద్దరు విషయాల్లో ప్రేయర్ చేయండి. ప్రజెంట్ అయితే ఇద్దరికి స్టడీస్ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్, చిన్న అనేది గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ మంత్ 8th ఉంది. సో నేను నెక్స్ట్ మంత్ 4th నేను స్టార్ట్ అవుతున్నాను ఇక్కడి నుంచి. సో మీరందరూ కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని ఎటు రీతిగా అయితే ఇప్పుడు దాకా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంత బ్లెస్ చేశారో ఇకపై కూడా మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారని నమ్ముచున్నానండి. అలాగే మమ్మీ డాడీ పట్ల కూడా ప్రేయర్ చేయండి. డాడీ కూడా తిరుగు ప్రయాణం చేయాలి. ఆయన నా కోసమే ఇన్ని రోజులు ఉండిపోయారు. సో నన్ను పంపించాక ఆయన ప్రయాణం చేయాలి. ఆయన ప్రయాణం చేయడానికి కూడా చిన్న ఎడబాటు ఎదురైందండి. సో అది క్లియర్ అవ్వి ఆయన కూడా క్షేమంగా తిరిగి ప్రయాణం పూర్తి చేసుకోవాలని మీరు అందరూ ప్రార్థనలో పెట్టుకుంటారని అడుగుతున్నానండి. అలాగే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వాళ్ళ కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. వారి చాలా అనారోగ్యంగా ఉన్నారు. తాతయ్యకి నిన్న సీరియస్ అయింది అండ్ అమ్మమ్మ కూడా ఇప్పుడు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు, బయటే కూర్చుని ఉన్నారు. సో వారిద్దరిని కూడా మీరు మీ ప్రార్థనలో మెన్షన్ చేసుకుంటారని నమ్ముచున్నానండి. అలాగే మీరు అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దేవుడు ఈరోజు కూడా ఇందాక వర్షం చినుకులు పడుతుంటే నేను అనుకున్నా, అమ్మో వర్షం పడేలా ఉంది, మళ్ళీ కిందకి షిఫ్ట్ చేయాలేమో, ట్రబుల్ అవుతుంది అనుకున్నాను. కానీ నిజంగా కళ్ళ ముందు ఎంత మొత్తం చినుకులు ఆగిపోయి వెలుగు ఇవ్వడానికి దేవుడు చాలా హెల్ప్ చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఎప్పుడు ఇట్లానే ఏదో ఒక బ్లెస్సింగ్ ఇస్తూనే ఉన్నారు, ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదండి. మా కుటుంబ ప్రార్థన ఎంతైతే ఉందో మీ సంఘ ప్రార్థనలో కూడా మమ్మల్ని మెన్షన్ చేసుకుని మీ బ్లెస్సింగ్ అందరూ కూడా మాకు అలాగే ఉందండి. చిన్నప్పటి నుంచి మేము లైక్ స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇక్కడ ఉన్న మ్యాక్సిమం అందరూ కూడా మమ్మల్ని చూశారు, మేము ఎక్కడి నుంచి ఏ పొజిషన్కి వచ్చామనేది. కానీ ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు మాకు సపోర్టివ్గానే ఉన్నారండి. చిన్నప్పుడు ఏ ఏజ్లో మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే మాకు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉందని మమ్మల్ని చూసుకోవడానికి పరాయి దేశం వెళ్ళి పనిచేయడానికి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా మా అవే వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఏ రోజు మమ్మల్ని వదిలిపెట్టలేదండి. ఏ రోజు కూడా వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టకుండా మేము ఇంత పొజిషన్కి వచ్చామంటే వాళ్ళందరూ వాళ్ళే. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా మమ్మీ డాడీ లోటు లేకుండా వాళ్ళు మమ్మల్ని పెంచడం వల్లే మేము ఇంత స్టేజ్కి వచ్చాము. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు గ్రేట్ఫుల్గానే ఉంటాం, థ్యాంక్ఫుల్గానే ఉంటాం. అలాగే అంకుల్ వాళ్ళు కూడా, అంకుల్ ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు కానీ ఏ రోజు కూడా ఏ సిచ్యువేషన్లో కూడా మాకు ఏ టైంలో కాల్ చేసినా ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వదలలేదు. ఎప్పుడు మా కోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నారు, మా కోసం కనుక్కుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మా చుట్టూ ఉన్న జనాలు. ఇలాంటి మనుషుల మధ్య మేము ఉన్నందుకు నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నామండి. నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక అందరూ కూడా భోజనం చేసి తప్పకుండా వెళ్ళాలని కోరుచున్నాను. చిన్న సాక్ష్యం అని చాలా పెద్ద సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. మా యవనస్తురాలు చక్కగా నిలబడి దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఒక్కొక్క కార్యాన్ని మన ముందు వివరించి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి అనూష చిన్న వయసులో బిడ్డలిద్దరిని ముగ్గురిని విడిచిపెట్టి తల్లిదండ్రులు వారి యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క పేదరికాన్ని బట్టి వెళ్ళటం జరిగింది. నిజంగా అమలాపురం రాజుల పరిసర ప్రాంతాల్లో వారు నివాసం చేస్తున్నటువంటి వారి కాకినాడలోని స్వగృహాన్ని కొనుక్కొని
ఇక్కడే స్థిరపడ్డానికి దేవుడు కృపను అనుగ్రహించారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా ప్రయాసపడి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని ఆశ మరి సామ్యూల్ గారు వేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ అనుష కూడా చక్కగా మరి లండన్ వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. వీళ్ళతో పాటు మాతో పాటు వీరు కూడా సంఘంలో చిన్నప్పటి నుంచి వెదగటం దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యత. ఎప్పుడు కూడా ప్రార్థన మానకుండా చక్కగా మరి దూరమైనప్పటికీ భారమైనప్పటికీ కూడా విడిచిపెట్టకుండా వచ్చినటువంటి బిడ్డలు అనిలు, సునీలు, అనుష. ప్రదేన్ బిడ్డలారా, దేవుని